హాయ్ నేను సతీష్. ఊహించని ట్విస్ట్, షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టికెట్ టు ఫినాలే గెలుచుకున్నది అవినాష్ అంట. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అవినాష్ సీజన్ 8 టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఈ సీజన్ 8కి సంబంధించి ఫైనల్లో అడుగు పెడుతున్న మొట్టమొదటి కంటెస్టెంట్గా రికార్డులకి అయితే ఎక్కిపోయాడు. మొత్తానికి సెన్సేషన్ అనే చెప్పాలి. అవినాష్ ఎట్లా టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు అనేది అయితే మొత్తానికి చాలా 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 ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఆయన అయితే గెలిచాడు. టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఫైనలిస్ట్గా అడుగు పెడుతున్నాడు. టాప్ 5లో అడుగుపెట్టిన మొట్టమొదటి ఫైనలిస్ట్గా తానైతే ఈ సీజన్లో ఒక ఏమంటారు దాన్ని ఎంత భయపడతా ఉన్నాడో 13వ వారంలో అప్పుడు కూడా అవుట్ అయిపోయింది. సార్ ఉండాలి 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 ఎలాగైనా ఉండాలి, గెలవాలి, ఈ వారం నామినేషన్స్ తప్పించుకోవాలి, టాస్క్లు ఆడాలి, గెలవాలని ఒక ప్రెస్టేజ్తో తప్పిస్తున్నాడు. మొత్తానికి ఆ ఆశ అయితే నెరవేరింది. మరి నాకున్న అప్డేట్ ప్రకారం ఆయన అయితే గెలిచాడు. ఎంత విచిత్రం అంటే నబిల్, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం గెలవాలి ఉండాలని ఆశపడిన వాళ్ళందరూ అందుకు తగ్గట్టుగా ఎఫర్ట్స్ కూడా పెట్టారు. ఫిజికల్లీ, మెంటల్గా అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకునే నిఖిల్ లాంటి కంటెస్టెంట్ ఉండేటప్పుడు కూడా మరి ఇతను ఎట్లా అయ్యాడు అనేది అయితే చాలా ట్విస్ట్. మరి ఏ టాస్క్ జరిగింది, ఎట్లా జరిగింది, ఆ టాస్క్లో కాస్త కన్ఫ్యూజ్ అయితే ఉందంట. బట్ ఎనీవే ఆ టాస్క్ గురించి కూడా మాట్లాడే ముందు ఇంకోటి ఏంటంటే వీళ్ళందరిని తప్పించి ఎట్లా వచ్చేసాడు. మరి ఇప్పుడు నిన్న శ్రీముఖి వచ్చింది హౌస్లోకి వచ్చేటప్పుడు నా చేతుల మీదుగా టికెట్ టు ఫినాలే ఇచ్చి వెళ్తానని చెప్పడం, అట్లాగే టాస్క్లు కూడా ఆడించినట్టు తెలుస్తూ ఉంది. మరి ఎట్లా ఇప్పుడు ఏంటి, రోహిణి, అవినాష్, నిఖిల్ వీళ్ళు ముగ్గురు కంటెండర్లు కనుక 4 బ్యాడ్జీల్లో పెట్టండి. క్యాష్ బ్యాడ్జీలు అయితే ఉన్నాయి కనుక గెలిచిన వాళ్ళు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో గెస్ట్ చేసి పెట్టండి అనేటప్పుడు ఖచ్చితంగా హౌస్ మేట్స్ అందరూ ఏమనుకుంటారు, ఖచ్చితంగా అవినాష్, రోహిణి, నిఖిల్లో ఎవరో ఖచ్చితంగా నిఖిలే గెలుస్తాడు. ఎందుకంటే నిఖిల్ అంటే టాస్క్లు ఆడాడంటే చించి ఆరేసేస్తాడు. నిన్న ఎగ్జాంపుల్ 2 టాస్క్లు కూడా ఆయన బ్రహ్మాండంగా ఆడాడు. బిగ్ బాస్ లోగో పెట్టే పజిల్ టాస్క్లో కూడా ఆయన ఆడాడు. అఫ్కోర్స్ అంతకు ముందు ఆడిన టాస్క్ వల్ల అడ్వాంటేజ్ వచ్చినా ఇన్ని 13 వారాలు చూసాం. ఏ టాస్క్ ఇచ్చినా, ఫిజికల్ టాస్క్ కావచ్చు, ఇలాంటి ఏ టాస్క్ ఇచ్చినా సరే చక్కగా ఆడుతున్నాడు కనుక ఎరగదీసి ఆడేస్తాడు. సో హౌస్ మేట్స్ ఇంకా రెండో వైపు ఆలోచిస్తారని కూడా నేనైతే అనుకోవట్లే. ఎవరు గెలుస్తారు ఈ బ్యాడ్జ్లో పెట్టంటే అందరూ నిఖిల్ 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 అని 5 లక్షలు అయితే ఆయన మీదే బ్యాడ్జ్ అయితే పెడతారనిపిస్తుంది. హౌస్ మొత్తం అతనికే. ఎందుకంటే ఆయనతో పోలిస్తే ఫిజికల్లీ, మెంటల్ కూడా వీళ్ళిద్దరూ రోహిణి అండ్ అవినాష్ వీక్ అవుతారు, ఆయన గెలిచేస్తారని అనుకుంటారు. కానీ అవినాష్ ఊహించని రీతిలో మరి గెలవడంతో 5 లక్షలు సమర్పయామే. ప్రైజ్ మనీగా 5 లక్షల బొక్క. మరి ఇంతకీ అవినాష్కి, రోహిణికి అయితే అంత తర్వాత 5 లక్షల తర్వాత ఆవిడ తెచ్చిన 4 క్యాష్ బ్యాడ్జీల్లో 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు, 1 లక్ష ఇట్లా అయితే పెడతారు. మరి ఇతనికి పెట్టిన బ్యాడ్జ్ మీద ఇతను గెలుస్తాడని ఎవరైనా గెస్ చేస్తే ఆ బ్యాడ్జ్ మీద ఎంత వచ్చిందో చూడాలి. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అదైతే ఆడైద్ది. బట్ నిఖిల్ మీద బెట్ కాసిన 5 లక్షలు అయితే లాస్ అవుద్ది. అయితే తేజ కూడా నైట్ అంటాడు ఒక మాట, ఏమని, నా కళ్ళ ముందు ఒక టాప్ 5 కంటెస్టెంట్ కూడా కనిపిస్తున్నాడు, అయ్యో అయిపోయింది, అయ్యో సీజన్ 8లో మొదటి కంటెస్టెంట్ అయిపోయాడు అయ్యో అంటూ నిఖిల్ చూసి నవ్వుతూ ఉంటాడు అనమాట. అంటే నిఖిల్ కూడా నవ్వుతాడు. అక్కడ నిఖిల్ కూడా అర్థమైంది ఎందుకు తేజ ఈ మాట అన్నాడు అంటే నిఖిల్ ఉద్దేశించి అన్నాడు అనే విషయం ఎవరికైనా అర్థమైపోద్ది. మీకు కూడా అదే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకు అక్కడ రోహిణి, అవినాష్ ఆ ఇద్దరిని టాస్క్లు ఏవిచ్చినా నిఖిల్ అవలేలుగా ఓడించేసి టికెట్ ఫినాల్ గెలుచుకుంటాడు. నిఖిల్లో కూడా కాన్ఫిడెన్స్ కనపడింది. ఆటోమేటిక్గా టేస్టీ తేజ కదా అందరికీ అదే అనిపిస్తుంది. అక్కడ టేస్టీ తేజ మాటల్లో కూడా అంతరార్థం అదేనమాట. నాకు కనిపిస్తుంది అయ్యో నిఖిల్ ముఖచిత్రం ఫ్యూచర్ టాప్ 5 మొదటి కంటెస్టెంట్ అనే మాదిరిగా. సో మీరు కూడా అట్లాగే మ్యాక్సిమం ఎంతమంది అనుకున్నారు ఇప్పుడు నిన్న టాస్క్లు అయిపోయేసరికి అయితే ఏముంది అవినాష్, రోహిణి, నిఖిల్ అంటే ఖచ్చితంగా నిఖిల్ అయిపోయే ఛాన్సెస్ వెరీ హై అనుకుంటే మొత్తానికి చాలా అనూహ్యంగా మరొక హఠాత్ పరిణామం అనే మాదిరిగా అవినాష్ అయితే అయ్యాడంట. మరి ఎలా ఈ మిరాకిల్ ఏంటి, అక్కడ స్పేస్ లేకపోయినా ఎలా స్పేస్ తీసుకున్నాడు, ఎలా గెలుచుకున్నాడు అనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు సరే అవినాష్ గెలిచాడంటే మరి ఇప్పుడు గెలవగానే అయిపోయిందా, 2 గండాలు ఉన్నాయి ఇక్కడ. సో ఆ 2 గండాలు ఏంటి, ఇప్పుడు ఈయన గెలవడం వల్ల అసలు గేమ్ అంతా ఎట్లా మారబోతుంది, ఇప్పుడు నెక్స్ట్ చోటు చేసుకోబోయే పరిణామాలు ఏంటని కూడా చెప్పబోతే. అయితే అవినాష్ మాత్రం బిగ్ బాస్ ఓన్లీ ఈ సీజన్ కాదు ఓవరాల్గా తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. మొత్తంగా ఇప్పటికీ వైల్డ్ కార్డు వచ్చాడు కదా, ఇన్ని వారాల్లో ఏకంగా 5 వారాలు ఇమ్యూనిటీతో తొలిసారి ఒక్కసారి నామినేషన్లోకి వచ్చాడు, ఒక్కసారి అవుట్ అయ్యాడు. మొత్తానికి ఎట్లా అంటే నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇలాంటి జర్నీ ఎప్పుడు ఎవరికీ ఉండదేమో. ఇప్పుడు ఒకసారి నామినేషన్లోకి వచ్చేటప్పుడు గంగావతో వస్తా షీల్డ్ అయితే గెలుచుకున్నాడు కదా, ఆ గెలుచుకునే గంగావతో టాస్క్ ఆడి అటు షీల్డ్ గెలుచుకోవడం వల్ల ఇలా బాల్ ఇద్దరు భుజాల మీద పెట్టాలి, తలకి తాకించుకుంటూ మధ్యలో పెట్టుకుని వెళ్ళాలన్నారు కదా. ఆ టాస్క్లు ఆడేటప్పుడు ఆ షీల్డ్ గెలుచుకున్నాడు. అది హరితేజతో స్వాప్ చేసుకుని అమ్మో ఇప్పుడే వచ్చాం 5 వారాల నుంచి వాళ్ళు ఆడుతున్నారు,
అంతకుముందు డే 1 వచ్చిన ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ 5 వీక్స్ నుంచి ఆడుతున్నారు. మనకి ఇంకా కనెక్షన్ కావాలంటే కష్టమైద్ది. ఎందుకు వచ్చిన రిస్క్ అవుట్ అయిపోతామేమో లెక్క హరితేజతో స్వాప్ చేసుకొని నేను ఆ షీల్డ్ వాడుకుంటానని చెప్పేసి అప్పుడు అట్లా ఒక వారం అయితే తప్పించుకోండి. అట్లాగే ఒక వారం విష్ణుప్రియ వీళ్ళందరూ ఆడేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కీ తీయాలి, జైల్లో పెట్టాలి, నామినేషన్ చేయాలి ఇట్లా అనేటప్పుడు కూడా ఆ రోహిణి కీ తీసింది. అప్పుడు కూడా నిజంగా రోహిణి అంతలా పరిగెత్తుకుంటూ వెళ్ళి కీ తీస్తుందని టేస్ట్ తీసి ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. రోహిణి గారు మొత్తానికి మీరేనండి మొత్తం పరిగెత్తలే మమ్మల్ని అందరిని విడిపించాలని అక్కడ నుంచి ఆ జైల్లో కూర్చొని అని కామెంట్ చేస్తే ఊహించని రీతిలో పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె తాళం తీసి అప్పుడు జైలు నుంచి నామినేషన్ అయిపోయిన ఆవిడ అలా సేవ్ చేసింది. అది 2 సార్లు. ఇతడు ఎలాగో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, 2 వారాలు ఇమ్యూనిటీ ఇట్టా మొత్తంగా 4 సార్లు. అట్లాగే నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ద్వారా అదొకసారి. ఇక లాస్ట్ టైం ఏంటి ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చినప్పుడు కంప్లీట్గా ర్యాట్ బ్యాచ్ ఏదైతే ఉందో అవినాష్, రోహిణి, తేజ వీళ్ళందరూ నామినేషన్లోకి రాలే. అప్పుడే పండగ చేసుకున్నా. అన్నా ఏందన్నా మనకు 13వ వారం కూడా నామినేషన్ లేకుండా వెళ్ళిపోతాను అంటే మనం పండగ చేసుకోవచ్చు అన్నా, మనం కూడా టాప్ 5లో ఉంటామన్నా మనకు అర్థమవుతుందన్నా అని అవినాష్ కూడా ఆ రోజు నైట్ మిడ్ టాక్స్ చేసేటప్పుడు అన్నాడు. ఈ సీజన్ చూసేటప్పుడు మనం వెళ్తే బాగుంటుందేమో, మనం గెలవచ్చేమో, అవకాశం ఉందనిపించిందిరా. మళ్ళీ హోప్స్ తగ్గా, మళ్ళీ పెరిగా, మళ్ళీ పెరుగుతూ వారం ఓకే వస్తుంది అనిపిస్తుంది. మొన్న టాప్ 5 అందరూ పెట్టినప్పుడు మనకు సీన్ లేదు అనిపించింది. మళ్ళీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చి నామినేషన్లు చేసేటప్పుడు వాళ్ళు చెప్పే రీజన్స్ అన్నీ చెబితే ఒరేయ్ మనకు కూడా అవకాశం ఉంది రోయ్ టాప్ 5 అనిపించింది. ఇలా పడతాలేస్తా ఆశలు చిగురిస్తున్నా మళ్ళీ వాడిపోతా నేను మాదిరిగా అనిపిస్తాను అనుకుంటూ ఇట్లా కూడా చెప్పాడు. సో మొత్తానికి ఇన్ని రకాలుగా ఈ రికార్డు ఇన్ని వారాల్లో ఆల్మోస్ట్ 6 వారాలు తప్పించుకోవడం ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయి మరొక వారం కూడా ఇమ్యూనిటీ. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ వారం నామినేషన్లో ఉన్నాడు, ఖచ్చితంగా వెళ్ళిపోయే కంటెస్టెంట్ ఎటు డబుల్ ఎలిమినేషన్ అనుకుంటే ఆ ఇద్దరిలో ఈ అవినాష్ కూడా ఉన్నాడు. వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి. సో మరి ఎలాంటప్పుడు ఏంటి ఓట్లతో ఎలిమినేట్ అయిపోతే టికెట్ ఫైనల్ గెలిచాడు కనుక వేస్ట్ అయిపోతుంది, అది యూజ్ కానట్టే. ముందు ఆయన ఈ గండం దాటాలి, మరి దాటుతాడా లేదా? అప్పుడేంటి నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడేటప్పుడు ఆయన అప్పటికి 2వ సారి మెగా చీఫ్ అయిపోయాడు ఆల్రెడీ అవినాష్. అంటే ఈ వారం మళ్ళీ నామినేషన్ నుంచి గండం గట్టెక్కితేనే వచ్చే వారంకి ఆల్రెడీ ఆయన చేతిలో ఇమ్యూనిటీ పవర్ ఉంది నామినేషన్లకు రాకుండా. కానీ తీరా చూస్తే ఆడియన్స్ ఓట్లతో వచ్చేవారం అరే ఎంత ప్రెజర్ అంటే అరే ఆల్రెడీ నాకు ఇమ్యూనిటీ ఉంది, వచ్చేవారం నేను నామినేషన్లో లేను అంటే ఇంక 2 వారాల జర్నీ హ్యాపీ కొనసాగించవచ్చు. కానీ ఈ వారం గండం గట్టెక్కాలి ఆడియన్స్ ఓట్లతో సేవ్ అవ్వాలని జగా దేవుళ్ళందరికీ మొక్కుకుంటే తీరా చూస్తే అవుట్ అయిపోయాడు. అప్పుడు ఇంకా ఎటు నబీల్ ఇమ్యూనిటీ షీల్డ్ ఇచ్చి కాపాడేసాడు, ఆ రకంగా సేవ్ అయ్యాడు. మరి ఇప్పుడు ఎవరు కాపాడాలి? ఇప్పుడు కూడా సేమ్ అప్పుడు ఎలాగైతే చేతిలో ముందుగానే మెగా చీఫ్ ఇమ్యూనిటీ ఉండడంతోనే అవుట్ అయిపోయినా సరే ఆ నబీల్ దీంతో సేమ్ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్, సేమ్ మళ్ళీ రిపీట్ అయినట్టు ఉంది సీన్. ఇప్పుడు కూడా ఆల్రెడీ మరి గెలుచుకున్నాడు, టికెట్ ఫైనల్ గెలిచేశాడు. కానీ ఈ వారం మళ్ళీ నామినేషన్లు చూస్తే బాటంలో ఉన్నాడు. ఇప్పుడు మరి సేవ్ అవుతుందా అవడం? ఇప్పుడు మరి ఎవరు కాపాడాలంటే బిగ్ బాస్ కాపాడాలి, నాగార్జునే కాపాడాలి. ఎందుకంటే నాగార్జున కూడా ఎటు వీకెండ్ వచ్చేసరికి అవినాష్ అక్కడ ఎవరున్నాయి ఎంతమంది ఉన్నాయి అవినాష్తోనే ఫన్ కంటెంట్ క్రియేట్ చేయడం, ఎంటర్టైన్ చేయడం, టైంపాస్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా నేనేమనుకుంటానంటే కాపాడేస్తారని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మిగతా 5గురు నేను చెబుతా ఉన్నా కదా, ఈ వారం ఓటింగ్ అంతా చూసుకుంటే మిగతా 5గురిలో చూసుకుంటే బాటంలో కొద్దిగా మళ్ళీ పృథ్వీ లేకపోతే టేస్ట్ తేజ అటు ఇటు అవుతున్నారు. ఎక్కువగా ఇతను కూడా ఒక రోజు బాటం ఉండి మళ్ళీ 8వ ప్లేస్ నుండి 7కు వస్తున్నాడు, 6కు వస్తున్నాడు, ఇట్లాగే అవుతుంది. సో ఇలాంటి దశలో ఎటు అంత హోరాహోరీ టఫ్ ఫైట్ ఉండే దశలో 5గురిలో ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనే దశలో ఇలా ఇంత కష్టపడి ఏదో రకంగా ఇన్ని టాస్కులు ఆడుకున్న టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడంటే మరి అదృష్టమో శ్రమ కష్టమో ప్రయత్నం అన్నీ కలిసి వచ్చినట్టే కదా. సో అలాంటప్పుడు ఇతను సేవ్ చేస్తే తప్పే ఉంది, చాలా కంటెంట్ అయితే ఇస్తా ఉన్నాడు. కొన్ని ఇతనికంటే మిగతా వాళ్ళు అద్దరు కొట్టేస్తున్నారు, వేరే లెవెల్ ఓటింగ్లో కూడా. వీళ్ళకే అతనికి కనీసం ఒక 4%, 5%, 3% ఉందంటే లేదే. 5గురు గెలిపి 1 నుంచి 2% డిఫరెన్స్లో ఉన్నారే. అలాంటప్పుడు సేవ్ చేస్తారు బిగ్ బాస్ అండ్ నాగార్జున కూడా నేనైతే అనుకుంటున్నాను. అసలు ఎట్లా అయ్యాడు ఇంతవరకు, ఎలా వచ్చాడంటే ఇప్పుడు మానస్ ప్రియాంక వచ్చేటప్పుడు ప్రేరణ నబీల్ వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళేంటి పృథ్వీ అయితే ఓన్లీ ఫిజికల్ ఆడతాడు, మెంటల్లీ కొద్దిగా వీక్ ఉంటాడు అనుకుంటే నిన్న అట్లాగా ఆయన ఆడాడు. లాస్ట్లో బిగ్ బాస్ పజిల్ అయినప్పుడు ప్రెషర్ ఎక్కువైపు టెన్షన్ ఎక్కువైపు బాల్ ఇసిరి కొట్టేసి అంటే బ్యాలెన్స్ ఆ పేషెన్స్ ఎమోషన్ పేషెన్స్ అవన్నీ లేక ట్రిగర్ అయిపోతూ ఉన్నట్టుగా అట్లా అయిపోయాడు. సో వాళ్ళు గెస్ట్ చేసినట్టుగా అట్లా అప్పుడు వాళ్ళేంటి ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకుని పృథ్వీని అట్టగా నబీల్ సెలెక్ట్ చేస్తే అవినాష్ ఏంటి ఫిజికల్లీ మెంటల్లీ 2 వీక్ ఉంటాడని ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటే నిజంగా ఫస్ట్ టాస్క్ సుడోకో టాస్క్లో నిజంగా ఒక హఠాత్ పరిణామం అన్నట్టుగా ఆ సుడోకోతో సుడు తిరిగిపోయి ఆయన కూడా ఊహించలేదు, ఏదో ఇలా అన్నాడు, జూమ్ మంత్రకాలు అన్నట్టుగా అటు తిప్పి ఇటు తిప్పి మధ్యలో 5 పెట్టి అటు ఇటు తిప్పితే ఏదో అయిపోయాయి.
అయిపోయిందా? నిజంగా అయిపోయిందా? ఇలాంటి అద్భుతాలు ఎప్పుడో జరుగుతాయన్న మాదిరిగా ఆయన అర్థం చేసుకొని నిజమేనా నేనే గెలిచానా? నేను కూడా గెలిచానా? అని ఆలోచించుకున్న మాదిరిగా ఆ సుడోకో టాస్క్‌తో సుడి తిరిగిపోయి ఊహించని రీతిలో అయిపోయాడు. సరే ఇక రెండోది ఏంటి? ఎటు బెనిఫిట్ ఎక్కడొచ్చింది గనుక రెండోది క్రికెట్ టాస్క్ కూడా నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి ఇక్కడ కూడా. 43 స్కోర్ వచ్చింది. అదే వాళ్ళక్కడ 2 6లు 12 కొట్టేటటికి మళ్ళీ వాళ్ళిద్దరిలో పృథ్వీకిను ఆ అమ్మాయి ఎవరికి ప్రేరణ చెరో 30, 30 ఉన్నాయి. ప్రేరణది ఒకటి 0 అయిపోయింది కాబట్టి బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇతడు అదృష్టం అనుకోవాలి. లేకుండా ఆ అమ్మాయిది అది కూడా ఒక 36 ఎంతో స్కోర్ ఇచ్చిందనుకోండి. అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఆమెకిచ్చుంటే మళ్ళీ గేమ్ చేంజ్ అయిపోయేది. ఇతడు బ్యాడ్ లక్ అయ్యేది. సో, వాళ్ళిద్దరికిచ్చిన ఆ 12, 12 వచ్చిన 30 ప్లస్ 12 42 ఒకటి తక్కువే అయితుంది గదా! ఇంకెందుకులే లెక్క మానస్ అండ్ ప్రియాంక కూడా ఒక డెసిషన్ తీసుకోవడం కూడా ఇలాగ ఒక్కటే 43 దగ్గరే ఇతడిది కూడా ఒకటే సింగిల్ రన్ రావడం, మిగతా అన్ని సిక్స్‌లు కొట్టినా సరే ఈ రకంగా కూడా కలిసొచ్చి ఫైనల్‌గా మొత్తానికి ఇన్ని రకాలుగా కలిసొచ్చి ఇక్కడైతే అయ్యాడు. మరి టికెట్ టు ఫినాలేలో అయితే ఈ టాస్క్ అయితే చాలా కన్‌ఫ్యూజ్‌గా అయిందంట. కానీ నాకున్న అప్డేట్ ప్రకారం 98, 99% ఇతడే అయ్యాడని తెలుస్తుంది. మరి ఆ టాస్క్ ఎట్లా అయ్యింది? శ్రీముఖి ఆడించిందా? లేకపోతే ఇంకెవరికైనా ఆడించిందా? ఎట్లా జరిగింది అంటే ఫుల్ డీటెయిల్స్ మరొక వీడియోలో అప్లోడ్ చేస్తా. మరి మీకేమనిపించింది? మీరు ఎవరు అయ్యుంటారనుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు ఫస్ట్ నేనే షేర్ చేస్తున్నా. లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఇక నుంచి గేమ్ ఎట్లా చేంజ్ అవబోతుందో కూడా మరొక వీడియోలో అనలైజ్ చేస్తా. మిస్ కాకండి లైక్ చేయండి, కామెంట్ చేయండి. 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.